హలో అండి. నేను డాక్టర్ లోకేశ్వర్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, రీసెంట్ టైమ్ లోపల చాలా క్వెషన్స్ కూడా నాకు వస్తున్నాయన్నమాట. చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు. చాలామంది కూడా ఎంక్వైరీ చేస్తున్నారనమాట. అంటే ఏంటి వాళ్ళ క్వెషన్ ఏంటి అనంటే, సార్ మా ఫ్రెండ్స్ కానీ, మా కొలీగ్స్ కానీ వెళ్తున్నప్పుడు అంటే రీసెంట్ మ్యారేజ్ అయిపోయింది. హనీమూన్‌కెళ్తున్నప్పుడు చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంటున్నారు. సో, దానివల్ల ఫ్యూచర్‌లో ఎలాంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? సో, అలా కాకుండా హోమియోపతి లోపల నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. హోమియోపతి లోపల దానికి ఈక్వల్‌గా హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరిగిందనమాట. సో, హోమియోపతి లోపల హోమియో వైద్య విధానం లోపల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం ఏంటనంటే సో, ఈ సెక్షువల్ వీక్‌నెస్ అనేది సెక్స్ అనేది ఒక మానసిక ఒత్తిడి వల్ల, శారీరక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది కాదు. సో, ఏంటనంటే హార్మోన్ ఇంబాలెన్సెస్‌ని అంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. వాటి వల్ల ఏందంటే టెంపరరీగా రిలీఫ్ అంటే హ్యాపీగా ఉండి, యాక్టివ్‌గా ఉండేలాగా చేస్తుంటాయి. అండ్ అగైన్ ఆ మెడిసిన్ డిపెండెన్సీ ఉంటే ఇన్ ఫ్యూచర్‌లో కొన్ని రకాలైనటువంటి ఆ మెడిసిన్స్ వాడితే గానీ వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ పోతే సెక్స్ చేయాలంటే ఆ టాబ్లెట్ లేకపోతే నేను ఈరోజు వద్దు అని పక్కకెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో, అలా కాకుండా న్యాచురల్‌గా మన శరీరం లోపల సెక్స్ చేసేటువంటి స్టామినా, స్ట్రెంత్ అనేది ఉంటుందనమాట. సో, ఏదో టాబ్లెట్ వేసుకొని దాని మీద డిపెండ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. సో, హనీమూన్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. ఏంటనంటే ఏదో ఇనిషియల్‌గా చాలా ఎక్కువ చేసి, చాలా ఎక్కువ చూయించి, చాలా ఎక్కువ టైం చేసాము అనే ఒక ఫీలింగ్ తప్ప దానివల్ల ఫ్యూచర్‌లో న్యాచురల్‌గా చేసేటప్పుడు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అలా కాకుండా ఇనిషియల్‌గా మొదటి నుండి కూడా ఒక పద్ధతిగా టైమింగ్ ఏముంటుంది, న్యాచురల్‌గా ప్రతి మనిషికి కూడా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనే సమస్య ఉండదు. సో, బేసిక్‌గా ఆ సమస్య లేనప్పుడు కొత్తగా ఏదో చేయాలని చెప్పేసి ఆ టాబ్లెట్ తీసుకోవాలి, ఏదో ఉత్సాహంలో ఏదో చేయాలనుకోవడం కూడా తప్పే అన్నమాట. సో, ఏం చేస్తుంది ఇలాంటి టాబ్లెట్లు వాడడం వల్ల ఏమవుతుందనంటే, మన శరీరం లోపల ఉన్నటువంటి న్యాచురల్ ఫినామినా ఏదైతే ఉంటుందో, హార్మోన్ సీక్రెషన్స్ ఏవైతే ఉంటాయో, అవి మొత్తం కూడా తగ్గిపోతుంటాయన్నమాట. మనకు కరెక్ట్‌గా టైంకి ఆకలైతుంటే, ఆకలి పెంచుకోవడానికి సిరప్స్ కానీ, టానిక్ గానీ వాడాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. సేమ్ వే మన శరీరం లోపల కూడా న్యాచురల్‌గా హార్మోన్ సీక్రెషన్స్ ఉన్నప్పుడు ఏదో ఎక్స్ట్రార్డినరీ కోసం బయట నుండి టాబ్లెట్స్ వాడాల్సినంత అవసరం అనేది లేదనమాట. సో, న్యాచురల్‌గా ప్రయత్నించినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్‌కి టాబ్లెట్స్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఆ టాబ్లెట్‌కి ఈక్వల్‌గా కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో, ఏంటనంటే న్యాచురల్‌గా మన శరీరం లోపల హార్మోన్ సీక్రెషన్స్ బాగున్నాయి, వైటమిన్ డెఫిషియన్సీ ఏది లేదు, మినరల్ డెఫిషియన్సీ ఏది లేదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా లేదు అనే సందర్భం లోపల టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. సో, ఏదో ఈ రోజుకి సెక్షువల్ పవర్ పెంచుకోవడానికి టాబ్లెట్ వాడితే ఏమవుతుందిలే, ఒకరోజే కదా వాడితే ఏమవుతుందిలే అని చెప్పేసి వాడితే దానివల్ల మెడిసిన్ డిపెండెన్సీ అయిపోతుందనమాట. సో, ఆ టాబ్లెట్ వాడినప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేయగలిగినా, ఇప్పుడు ఆ టాబ్లెట్ లేకపోతే ఏమవుతదో, నేను చేయగలుగుతానా లేనా అనే ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవ్వడం వల్ల కూడా ఫ్యూచర్‌లో న్యాచురల్‌గా సెక్స్ చేయాలనే కోరిక కూడా తగ్గిపోతుంది. న్యాచురల్‌గా సెక్స్ చేసేటువంటి ఓపిక కూడా ఉండదనమాట. సో, మీరు కూడా అలా చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకూడదు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ ఉంది అని గుర్తించినట్లయితే వాటికి మనం మెడిసిన్స్ అందించడం వల్ల యాజ్ ఈక్వల్ ఏదైతే మెడిసిన్స్ వాడడం వల్ల మీరు సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారో అదే ఈక్వల్‌గా హోమియోపతిలో కొన్ని వందల మెడిసిన్స్ ఉన్నాయండి. దానికి ఈక్వల్‌గా కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్, కొన్ని రకాలైనటువంటి డ్రాప్స్ కూడా హోమియో వైద్య విధానం లోపల అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆ మెడిసిన్స్‌కి, అలోపతి మెడిసిన్స్‌కి అండ్ న్యాచురల్‌గా ఉన్నటువంటి హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా తేడా ఉంటుందనమాట. సో, న్యాచురల్‌గా మనం ఇచ్చేటువంటి హోమియోపతి మెడిసిన్స్ వల్ల బాడీలో ఉన్నటువంటి హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే, ఆ హార్మోన్ డెఫిషియన్సీ మీదనే మనం ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేసి న్యాచురల్‌గా ఫర్దర్‌గా కూడా హార్మోన్స్ అనేది నార్మల్‌గా మెయింటైన్ చేసేలాగా చేస్తుంటాం. అండ్ ఈ అలోపతిలో గానీ, మిగతా వేరే మెడిసిన్స్‌లో గానీ టెంపరరీగా రిలీఫ్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఇస్తారు. సో, దానివల్ల ఏందంటే ఆ మెడిసిన్స్ వాడితే ఆ రోజు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అగైన్ ఆ టాబ్లెట్ లేకపోతే ఆ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. సో, న్యాచురల్‌గా మన శరీరం లోపల ఉన్నటువంటి స్ట్రెంగ్త్‌ని ఇంకా మనం ఏదైతే స్టిమ్యులేట్ చేసుకోవడం వేరు, టాబ్లెట్ వాడి టెంపరరీగా హ్యాపీనెస్‌ని పొందడం వేరు. సో, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఈ సమస్య వస్తుందా? రూట్ కాజ్ ఏంటి? కారణం ఏంటి? అనేది గుర్తించి దానికి రిలేటెడ్‌గా మెడిసిన్స్ అనేవి అందిస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.